లైట్స్ ఆన్, స్టార్ట్ సౌండ్, కెమెరా, క్లాప్, యాక్షన్. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కేఆర్ఆర్ క్లాస్ రూమ్. నా పేరు నరేష్ అండి. నేను భద్రాచలం నుంచి వచ్చాను. నా పేరు నితిన్ అండి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మై నేమ్ ఇస్ విజయ్ నోవా. ఐ కేమ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. నా పేరు సునీల్ కుమార్. నేను విజయనగరం నుంచి వచ్చాను. నా పేరు దుర్గారెడ్డి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు లక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నమస్కారం గురుగారు. నా పేరు సాయి కిరణ్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తాను. నా పేరు ఎం కమలాకర్ రెడ్డి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా పేరు శ్వేత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మొదలుపెట్టిన కొన్ని క్వశ్చన్లు అయినా మీ క్వశ్చన్లు ఆల్రెడీ కొన్ని మా దగ్గరకు వచ్చినాయి. మీది ఎట్లాగో మీ డౌట్స్ ఎట్లాగో తర్వాత ఉంటుందిగా. మీరు ఫస్ట్ ఆన్సర్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఇండివిజువల్గా ఒక్కొక్కటి చెప్పండి. ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారు, ఎందుకు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అనుకుందాం. నాకు ఎప్పుడు సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ కానీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు కానీ చూసేటప్పుడు నాకు ఏదైనా కథ చెప్పాలనిపిస్తుంది సార్ జనాలకి. దాని ద్వారా ఒక మోరల్ లేకపోతే మన చుట్టూ ఏం జరుగుతుందో అవేర్నెస్ క్రియేట్ చేయాలని. అదే కాకుండా ఒకే రకమైన కథ ఒకే రకంగా చెప్పకుండా ఒకే మోసపద్ధతిలో చెప్పకుండా అందరి ఆడియన్స్కి నచ్చే విధంగా ఒక ఇతను ఇలాంటి కథలు మాత్రమే చేయగలడు, ఇలాంటి కథలు చేయలేడు అనే భావం లేకుండా అన్ని రకాల కథల్ని డీల్ చేయగలిగే కెపాసిటీ తెచ్చుకోవాలని చెప్పి నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ నువ్వు నాకు చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటంటే సమాజంలో జరిగేది ఒకటి చూసి ఇలా జరగకూడదు, ఇది కనుక సరిగ్గా మనం సినిమాగా తీస్తే అది చూసి ప్రజలు మారతారు, సమాజానికి ఏదైనా చెయ్యాలి. అంతేగాని నేను మంచి సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అయ్యి మంచి ఇల్లు కొనుక్కుని మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయని కన్నా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే కోరిక ఎక్కువ ఉందా? ఎస్ సార్. ఇప్పుడు మనం తీసేది అందరూ చూడాలి. అందరూ చూడాలి. ఫస్ట్ థింగ్ అందరూ చూడాలంటే ఎంటర్టైన్మెంట్ అయితేనే అందరూ చూస్తారు. ప్రీచింగ్ అయితే చాలా టీవీల్లో మెరుగైన సమాజం కోసం అని పెడతారు, లేకపోతే కొంతమంది ఇంకోటి ఈ కత్తితో మొత్తం చీల్చెండాడుతామని పెడతారు. బట్ అల్టిమేట్లీ వాళ్ళు సొల్యూషన్ చెప్పట్లేదుగా. ఎస్ సార్, సొల్యూషన్ చెప్పట్లేదు. జనం పని ఇవన్నీ మాకు వద్దు, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని మీరు ఎలా తీరుస్తారో చెప్పండి అని కూడా జనం అడగట్లేదుగా. ఎస్ సార్. నీ మైండ్లో ఫస్ట్ ఏంటంటే ఒక సినిమా తీస్తే ఆ సినిమా ద్వారా ఇప్పుడు నిర్భయ చట్టం ఉందనుకో, ఒక అమ్మాయికి అత్యాచారం జరిగింది, నిర్భయ చట్టం క్రితం వాడిని ఎందుకు పనిష్ చేయట్లేదని మీలో ఎవరైనా అడిగారా అసలు? ముందు ఫస్ట్ నువ్వు అడిగావా? అంటే నువ్వే మారినప్పుడు ప్రజలు ఎందుకు మారతారమ్మా? సో అదొక ఇష్యూ. నన్ను ఎలాంటి డైరెక్టర్గా మీరు గ్రేడ్ చేస్తారనేది ఇండివిజువల్గా చెప్పండి అమ్మా. ది బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్. సక్సెస్ఫుల్ డైరెక్టర్. సార్ మీరు కమర్షియల్ డైరెక్టర్. సార్ మీరు నా దృష్టిలో ప్రజల నాడి తెలిసిన ఒక దర్శకులు. యాక్చువల్గా మిమ్మల్ని అయితే నేను కంప్లీట్ కమర్షియల్గా అయితే ఇప్పుడు చూడలేదు సార్. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్క విషయంలోనే కమర్షియల్ ఎలిమెంట్తో పాటు ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పైర్ చేసే కొన్ని సీన్స్ సన్నివేశాలు ఉంటాయి. అది మీరు క్రియేట్ చేస్తూ చూపిస్తుంటారు, అంటే ఇండైరెక్ట్గానే. సో నేను కంప్లీట్గా ఇప్పుడు కమర్షియల్గా చూడలేదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక డైరెక్టర్గా చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేను ఏది మాట్లాడినా కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. నా ఉద్దేశంలో మహాత్మా గాంధీ సినిమా ఎవరు తీయాలి అసలు? మహాత్మా గాంధీ సినిమానే మనం తీయాలి అసలు. ముందు ఎవరైతే మనని పాలించారో, ఎవరైతే మన బూట్లు కాళ్ళతో కొట్టారో వాళ్ళు గాంధీ అంటే ఎవరో వాడు నేర్చుకుని, వాడు గాంధీని స్టడీ చేసి కొన్నేళ్ళు దాని గురించి కృషి చేసి తీస్తే యావరేజ్గా ఆడింది. గాంధీ చెప్పిన మాటలో ఆచరించట్లేదు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగిన రోజే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అది జరగలేదు. సినిమా తీస్తేనూ జరగలేదు. కనుక సినిమా తీస్తే మారతారు అనే అభిప్రాయం వదిలేసేయండి. ఎంతో కొంత సందేశం ఇవ్వాలనేది ఒప్పుకుందాం. దాని మూలాన మారతారు
ఒకరిలో కాకపోతే Yeah. ఒకరిలో ఆయన చేంజ్ వస్తుంది కదా కానీ ట్యాగూర్లో మొత్తుకున్నాడు కదా, మంచి మెసేజ్ చెప్పారు కదా. Yes. ఎంత మంచి మెసేజ్. ఒక విషయాన్ని మీరు 5గురు చెప్పండి, 5గురు ఇంకో 5గురు చెప్తారు అనే ఎంత మంచి విషయం చెప్పాడు. ఎవరైనా పాటించారా? అంటే సినిమా వేరు, జీవితం రియల్ Real గా life. జరిగేది వేరు. దీని మీద చాలాసార్లు విశ్లేషణ చేసుకుంటాను నేను, Yes. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటాను. సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. ఈ పవర్ఫుల్ మీడియాని ఈ మధ్య అతి క్రూరంగాను, రక్తపాతం, హింస, సెక్సు, దోపిడీ చూపిస్తున్నారు. సమాజానికి ఉపయోగపడేది ఏమైనా చేస్తే సమాజం బాగుపడుతుంది. కనుక మీ అందరికీ విన్నవించుకుంటున్నాను అని ఎనీ పొలిటీషియన్ ఆర్ ఎనీ బ్యూరోక్రాట్ అవని, లేకపోతే క్యాపిటలిస్టులు అవని, సైంటిస్టులు అవని, ఎవరు చెప్పినా అదే చెప్తారు. పవర్ఫుల్ మీడియా మీరే మార్చగలరండి. నా పర్సనల్ ఉద్దేశం అయితే కమర్షియల్ సినిమానే సమాజానికి ఉపయోగపడేది. Yes. ఏ విధంగా అంటే 2 రకాలు. ఒకటి, ఫుల్గా వాడుకున్న కష్టాలను మర్చిపోయి ఎంటర్టైన్ అవటానికి. Yes. ఫస్ట్, మనిషి ఆనందంగా ఉన్నాడంటే వాడు ఆరోగ్యంగా ఉంటాడు, ఎక్కువ కాలం బతుకుతాడు. రెండోది, కమర్షియల్ సినిమాలోనే నిజమైన మెసేజ్ ఉంది. ఏంటంటే కమర్షియల్ సినిమాలో హీరో రిక్షా వాడైనా కూడా, వాడు మినిస్టర్ అయినా కూడా, వాడి కాలర్ వృత్తం రోడ్డు మీద లాక్కెళ్ళి నువ్వు ఇట్లా చేసావని చూపించి ఆయన జైల్లో పెట్టి హీరో లాస్ట్లో హీరోని పెళ్లి చేసుకుంటాడు. వాడు పోలీస్ ఆఫీసర్ అయినా కూడా రోడ్డు మీద లాక్కొచ్చి నువ్వు తప్పు చేసావని చెప్పి ఆయన జైల్లో పెట్టి హీరో తెలుస్తాడు. భయంకరమైన రౌడీని చార్మినార్ దీంట్లోంచి రాజశేఖర్ సినిమా అంకుశమా ఇది. Okay. ఇందులో ఎవడైనా ఏదైనా చేశాడు చెప్పండి. ఇది కనుక చేస్తే ఆటోమేటిక్ సమాజం బాగుపడుతుందిగా. Hmm. కమర్షియల్ సినిమాలో మనం చూపించింది హీరో అంటే మంచివాడు, విలన్ అంటే చెడ్డవాడు. సమాజం బాగుపడాలంటే ఏంటి? మంచివాడు మిగలాలి, చెడ్డవాడు జైలుకి వెళ్ళాలి. కనుక నా ఉద్దేశంలో నీ ప్రశ్నకి సమాజాన్ని మనం ఒక మెసేజ్తో బాగు చేస్తాం, మారతారని నమ్మకం పెట్టుకుంటే నువ్వు డిసప్పాయింట్ అవుతావు. సక్సెస్ అవటం కోసం సినిమా. సో అల్టిమేట్గా నీ సినిమా నువ్వు తీసింది 10 మంది చూడాలంటే Success అవ్వాలి. చూడటానికి ఏం మెథడ్ వాడాలి అది ఆలోచించు.